నమస్కారం నెట్ సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలంలో గల అంతరాష్ట్ర వంతెన వద్ద చిరుతపులి చర్మంతో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఎఫ్డీఓ రమేష్తో కలిసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కోటపల్లి మండలం రాపనపల్లి తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద ఎస్ఐ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన దుర్గం పవన్, బాబర్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద చిరుతపులి చర్మం పట్టుబడింది. పోలీసులు చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని వీరిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా వర్దల్లి గ్రామానికి చెందిన దుర్గం పవన్, లింగపూర్ గ్రామానికి చెందిన బాబర్ ఖాన్లు 2 సంవత్సరాల క్రితం బీజాపూర్ జిల్లా బోడగుట్ట అటవీ ప్రాంతంలో చిరుతపులిని చంపారు. ఈ పులి యొక్క చర్మాన్ని సోమవారం తన మోటార్ సైకిల్పై అమ్మడానికి తీసుకెళ్తుండగా రాపనపల్లి వంతెన వద్ద పట్టుకున్న ఏసీపీ వెంకటేశ్వర్లు వివరించారు. వీరి వద్ద నుండి చిరుతపులి చర్మం, 2 మోటార్ సైకిళ్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రాపనపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణాంతమైన బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు రియల్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్, బాబర్ ఖాన్, వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వెళ్ళేది. వీళ్ళిద్దరిని చేసి ఆ వెహికల్ సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం పగబడ్డది. ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చిరుతపులి చర్మంగా భావించడం జరిగింది. వెంబటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపీ ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క దాన్ని అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి, సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ వారు అక్కడ చెప్పే చిరుతపులి చర్మమైన కాదా, దాని వయసు ఎంత, ఇవన్నీ కూడా అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారం చేయడం జరుగుతుంది. అది పంపించడం జరుగుతుంది. ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న పవర్స్ దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సిద్ధ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చర్మాన్ని, తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని, తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి 2 మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ 2 సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నాకు మంచిర్యాలలో పరిచయస్తుల దగ్గర మీకు 50,000 పంపిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూర్ భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది. ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి పైన ఎస్ఐ గారు పంపుతున్నారు. దీనిలో మంచి చాకచక్యంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి, మా పోలీస్ శాఖ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. దీనిలో మా సిపి రామగుండం గారి, తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి మా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇమీడియట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళడం అండ్ అది లెఫర్డ్ స్కిన్ అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. వాస్తవంగా ఇది బీజాపూర్ ఏరియాలో ఛత్తీస్గఢ్ దగ్గర 2 సంవత్సరాల క్రితం ఇందాక ఎస్పీ గారు చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు, వాళ్ళ పేరు వచ్చేసి దుర్గం పవన్ అనే వాళ్ళు దాన్ని వేటాడి చంపడం జరిగింది. అక్కడ నుండి దాన్ని ట్రేడింగ్లో భాగంగా దాన్ని మహారాష్ట్ర దాటి తెలంగాణలోకి తీసుకొని రావడం జరిగింది. మంచిర్యాల దగ్గర దాన్ని ట్రేడ్ చేయాలనే ఉద్దేశంతో, దాన్ని అమ్మి లాభం చేసుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఎటువంటి వన్యప్రాణుల చర్మాలు ట్రేడ్ చేయడము, వన్యప్రాణులు చంపడము 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 9 పరిధిలో ఇది విరుద్ధము, ఇది నిషేధము. ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదు. అలా ఎవరైనా వన్యప్రాణుల్ని వేటాడిన, వన్యప్రాణులకు సంబంధించిన వాటి ఆర్గాన్స్ పార్ట్స్తో వ్యాపారం చేసినా అది చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. అందులో భాగంగా పోలీసు వారు ఈరోజు చాలా చాకచక్యంగా
చర్మాన్ని పట్టుకున్నారు. అదేవిధంగా అఫెండర్స్ అక్యూజ్డ్ని కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఆ ఫీచర్స్ అన్నీ కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ వాళ్ళ రామకృష్ణపూర్ గురుకుల పాఠశాల ఆవరణలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మందమరి మండలంలోని రామకృష్ణపూర్ గురుకుల పాఠశాల ఆవరణలో ఎండతాపానికి మంటలు చెలరేగాయి. వేసవి కాలం కావడంతో నీలగిరి తోటలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫైర్ సిబ్బందికి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు చల్లార్చారు. ఇండ్ల సమీపంలో పాఠశాల లేకపోవడంతో గృహ సముదాయంలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని సంబంధిత అధికారులు తెలిపారు. చెన్నూరు పట్టణంలోని పెద్ద చెరువు వివాదాస్పదంగా మారుతుంది. చెరువుపై సర్వ హక్కులు తమవేనని ముదిరాజ్ కులస్తులు న్యాయపోరాటానికి దిగారు. చెన్నూరు పట్టణానికి చెందిన కొందరు పెద్ద మనుషులు అక్రమంగా దొడ్డిధరల చెరువు హక్కులను హస్తగతం చేసుకుని ముదిరాజులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో పెద్ద చెరువును 2 వాటాలుగా ముదిరాజ్ మరియు బెస్త కులస్తులకు చెందే విధంగా 2 కుల సంఘాల మధ్య పెద్ద మనుషుల ఒప్పందం జరగగా కొందరు ఈ ఒప్పందాన్ని తుంగలో తొక్కి బోగస్ సొసైటీ పేరుతో ఇష్టారీతిన దారులతో జతకట్టి అక్రమంగా చేపలను ఎగుమతి చేస్తూ ముదిరాజుల కడుపు కొడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు మరియు పోలీసు వారికి మెమోరాండాలు అందజేశామని తెలిపారు. సమస్యను సామరస్యంగా, స్నేహపూర్వకంగా వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. చెరువులపై హక్కులను పూర్తిగా సాధించేంత వరకు న్యాయ పోరాటం ఇలాగే కొనసాగిస్తామని ముదిరాజ్ కుల పెద్దలు తేల్చి చెప్పారు. పెద్ద చెరువు సంబంధించి గతంలో అనేక సంవత్సరాల నుండి మా ముదిరాజ్ బంధువులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి మరి వాళ్ళ చెరువు మొత్తం బెస్తా వాళ్లకు సొసైటీ మరి అది బోగస్గా ఏర్పాటు చేసుకొని ఇవాళ చెన్నూరు పెద్ద చెరువుని ఏదైతే ఉన్నట్టు మిక్స్డ్ సొసైటీని మరి వారికి అబంధాస్తాలు పెట్టుకొని ఇవాళ 2-3 వ్యక్తుల చేతిలో ఈ పెద్ద చెరువు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని దళారులని, ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టర్ని, అదేవిధంగా చేపలు పట్టే వాళ్ళని నెల్లూరు నుంచి ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం చూసినట్టయితే ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినాం చెర్ల బోట్లు వేసిళ్ళు, వలలు వేసిళ్ళు. వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఈ సంవత్సరం ఇప్పుడు రాజమండ్రి తెచ్చిళ్ళు, పోయిన సంవత్సరం నెల్లూరు తెచ్చిళ్ళు, అంతకుముందు ఒంగోలు నుంచి తెచ్చిళ్ళు. అంటే ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఒక వారం 10 రోజులల్లో పెద్ద పెద్ద DCM వ్యాన్లల్లో టన్నులు చేపలు ఇక్కడ తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకు, వేరే దేశాలకు అమ్ముకొని ఈ సొమ్ముని మరి ఈ లాభాలు అందరికి ఇవ్వకుండా కేవలం 2-3 వ్యక్తులు వాళ్ళ కన్సర్న్ లోపల ఈ చెరువుని మరి వాళ్ళు చేసుకొని వాళ్ళకున్న మరి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైతే మా ముదిరాజుల కులం తరపున మా ఆరోపణ ఏంటంటే, మా డిమాండ్ ఏంటంటే, ప్రధాన డిమాండ్ మరి మాకు సొసైటీలో సభ్యత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ బెస్త వాళ్ళు అయిన వాళ్ళు మైనారిటీలో ఉన్నారు. దాదాపు మాకు తెలిసి ఒక 20-30 కుటుంబాలు కూడా తక్కువనే ఉన్నాయి వాళ్ళే. అయినప్పటికి కూడా అధికారుల దగ్గర మన ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని లంచాలు ఇచ్చుకుంటూ సొసైటీలో దాదాపుగా మేము అడిగితే, అంతకుముందు అడిగితే ఒక సంవత్సరం కింద అడిగితే 156 మంది సభ్యులు ఉన్నట్టుగా మాకు లిఖితపూర్వకంగా కూడా అధికారి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారి కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 6 నెలల కిందట మేము పోయిన సంవత్సరం పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమం చేసి మంచిల ఫిషరీస్ ఆఫీసు దాదాపు ఒక 3-4 గంటలు స్తంభించి ధర్నా చేస్తే మరి వారు చివరిగా 72 మంది సభ్యులు ఉన్నట్టు ఇచ్చిళ్ళు. దాంట్లో 4 మా ముదిరాజ్ బంధువులు చూపించిళ్ళు. మిగతా 68 మందిని బెస్తా వాళ్ళు ఉన్నట్టుగా ఇచ్చిళ్ళు. మేము 68 లాస్ట్కి ఇచ్చిన దాంట్లో కూడా గతంలో ఇచ్చిన 156, గతంలో ఇచ్చిన 119 మంది సభ్యుల్ని, ఇప్పుడు ఇచ్చిన 72 మంది సభ్యులు కూడా దాదాపుగా వాళ్ళు 30 మంది సభ్యులు కూడా లేరు. ఆ ఇచ్చిన 72లో కూడా 40 పైన చిలుకు మంది, దాదాపు కొందరు చనిపోయారు, కొందరేమో ముంబై ఉంటారు, కొందరేమో ఉద్యోగస్తులు ఉన్నారు, కొందరు ముసలోళ్ళు కూడా అయి ఉన్నారు. అంటే వీళ్ళకు రూల్ ప్రకారంగా ఇక్కడ చెరువులు అయ్యాలంటే మరి ఉద్యోగస్తులకు ఇవ్వద్దని ఉన్నది. ఇక్కడ నివాసం ఉండి, రేషన్ కార్డు ఉండి, ఆధార్ కార్డు ఉండి, ఓటర్ కార్డు ఉండి, ఓటర్ అయి ఉండి ఉన్న వాళ్ళకే మరి చెరువులో సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి అని రూల్స్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిబంధనలు, అవన్నీ నిబంధనల రూల్స్ని తుంగలు దొక్కుంటూ వాళ్ళు కేవలం
ఈ దళారులకు అధికారులు కొమ్ము కాల్చుకుంటూ వాళ్ళు ఇచ్చే లంచాలకు ఆశపడి వాళ్ళ చెరువు మరి దారదత్తంగా వాళ్ళకి ఇచ్చి మా ముదిరాజుల పొట్టగొట్టాలని చెప్పేసి అని చూస్తారు. మా ముదిరాజు కులస్తుల అందరి డిమాండ్ ఏంటంటే మేము చెరువుకు దగ్గరలో చెరువును కాపాడేది చూసేది తెల్లారేసి మా కళ్ళ మూడినటువంటి చెరువుని మరి వాళ్ళ ఎక్కడి నుంచో రాజమండ్రి నుంచి నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి దళారుల చెట్లు పెట్టి మరి వాళ్ళ చెన్నులో పుట్టినటువంటి వాళ్ళకు చెన్ను ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ చెన్ను ఉన్న చేపలను తినలేక, అంటే చేప అంటే చాలా అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయి, మంచి పోషక విలువ ఉన్నటువంటి ఆహారం ఏదన్నా అంటే ఇప్పుడు భూమి మీద అది చేప. అటువంటి చేపను కూడా ఇవాళ మనకు తినకుండా మాకు రాకుండా మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దళారులు కొందరు కలుసుకొని వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని మరి మాకు అన్యాయం చేస్తారు. కాబట్టి మేము సంబంధిత శాఖ ఏడి గారిని కావచ్చు కానీ ఇక్కడ సిఐ గారు కానీ ఇంతకుముందు సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. మరి వార్తలు కూడా చెప్పినాం ఏదైతే సార్ ఇక్కడ గైడ్లైన్స్ ఏదైతుందో గైడ్లైన్స్ కాకుండా మరి గైడ్లైన్స్కు ఓవోగా పోయి చనిపోయిన వాళ్ళ పేర్లు, ముంబైలో ఉద్యోగం చేసేవాళ్ళు, సింగరేణి గవర్నమెంట్ టీచర్లను వాళ్ళ పేర్లు పెట్టి మరి వాళ్ళు ఇట్లా సొసైటీ అని చెప్పేసి అని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ సొసైటీ మేము బోగస్ అని చెప్పేసి మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి అని సంబంధించిన ఇప్పుడు ఎస్ఐ గారు వస్తే కూడా అతను చూపించడం జరిగింది. అవన్నీ కాపీలు కూడా ఎస్ఐ గారికి సిఐ గారికి ఇస్తాం. దాని ద్వారా వాళ్ళు మరి ఏడీ గారితో మాట్లాడాలి అనుకుంటున్నాం, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారితో. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, 2 రోజుల తర్వాత నేను దానికి సమస్య పరిష్కారం చూపుతా అని చెప్పేసి అన్నారు. ఆ సమస్య పరిష్కారం మరి సామరస్యంగా స్నేహపూర్వకంగా గతంలో మరి ఏదైతే బెస్తవాళ్ళం తెనుగోళ్ళం అన్నదమ్ముల లెక్క అక్కయ్యల లెక్క ఏదైతే సరిసగం వాటాగా మరి అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది, దానికైనా మేము సిద్ధం లేదు అని అనుకుంటే మాకు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు మాకు ప్రభుత్వం నుంచి నిబంధనలు పెట్టినట్టయితే మాకు అర్హత ఉంటే మా ముద్రాలకు, మా యువకులకు, మా కులస్తులందరికీ చెరువులో సభ్యత్వాలు ఇచ్చి మా చెరువుకు ఏదైతే పెద్ద చెరువు ఉన్నదో పెద్ద చెరువుకు సంబంధించినటువంటి మరి దాంట్లో సభ్యత్వాలు ఇచ్చి మా ప్రధాన వృత్తి చెరువుల మీద చేపలు పట్టుకోవడం, పండ్లు పొలాలు అమ్ముకునే వృత్తి. కాబట్టి మా వృత్తికి మరి ఇతరులు వేరే వాళ్ళని దళాలను పెట్టి మరి మా పొట్ట కొడతా అంటే మేము చూసుకుంటున్నాం. ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం, ఉధృతం చేస్తాం. ఎక్కడికైనా సిద్ధంగా, ఎంతకైనా సిద్ధమే. చెరువు వచ్చేదాకా ఇసపెట్టేది అని చెప్పేసి అని మా ముద్రాజు కులస్తులు కూడా అందరూ కూడా మరి గతంలో ఈ పెద్ద మనుషుల ఒప్పందం 1998 ఇది బెస్త కులాస్తులు మా ముద్రాజు కులాస్తులకు మరి పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం చేసుకుని రాసుకున్నటువంటి ఉన్నది. దీన్ని పట్టించుకోకుండా మరి అధికారుల దగ్గర వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని లంచాలు ఇచ్చుకొని వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు, ఉద్యోగస్తుల పేర్లు అవన్నీ ఇచ్చుకుంటూ సొసైటీ అని చెప్పేసి అని నస్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ కట్టడాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణాలు చేపట్టవద్దంటూ అధికారులు ఇదివరకు హెచ్చరించినప్పటికీ వారి తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దీంతో టాస్క్ ఫోర్స్ టీం సీరియస్ గా తీసుకుంది. మున్సిపాలిటీలో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడడం కోసం ఒత్తిళ్లకు లొంగకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 10, 11వ వార్డులో గల ప్రభుత్వ భూమిలో చేపడుతున్న నిర్మాణాలను కూల్చివేశారు. విలేజ్ నస్పూర్కు వెళ్లే ప్రధాన రహదారి సర్వే నెంబర్ 42 నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లను కూల్చివేయగా ఫ్లడ్ కాలనీ సమీపంలో సర్వే నెంబర్ 64 మరో ఇంటి నిర్మాణాన్ని కూల్చివేశారు. అలాగే నస్పూర్ మంచిర్యాల ప్రధాన రోడ్డు పక్కన సర్వే నెంబర్ 102 నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతున్న పిల్లర్ నిర్మాణానికి అధికారులు కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగింది. మున్సిపల్ అనుమతులు తీసుకున్న తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని, అలాగే ప్రభుత్వ భూముల నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను గుర్తిస్తున్నామని, దశల వారీగా కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. చెన్నూరుకు చెందిన మద్దెల గంగాభవాని అనే మహిళ తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు పరిచయం ఉన్నారని, భూములను కబ్జా చేసి డబ్బులు వసూలు చేయడం పరిపాటిగా మారిపోయిందని, తన పట్టా భూమిని ఆక్రమించుకోవడానికి వచ్చి 2 లక్షల డిమాండ్ చేసిందని చెన్నూరుకు చెందిన బండారి చిన్నాను తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. చెన్నూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చెన్నూరుకు చెందిన మద్దెల గంగాభవాని అనే మహిళ తనకు ఎమ్మెల్యేలు, మంత్రులు పరిచయాలు ఉన్నాయని చెప్పి పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడికి అనుచరులతో వెళ్లి భూమి కబ్జా చేసి అక్కడే కుర్చీ వేసుకొని కూర్చొని పట్టాదారులను బెదిరింపు గురిచేసి డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆరోపించారు. మద్దెల గంగాభవాని తన అనుచరులు తరగం వెంకటేష్, గోపీనాథ్, ఎరుకల దేవేలతో కలిసి తన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించిందని, తాను ఆమెను ప్రశ్నించడంతో 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోవాలని,
లేదంటే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరించడం జరిగిందని బండారి చిన్నాన్న ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమెపై ఇలాంటి అనేక కేసులు ఉన్నట్టు తెలిసిందన్నారు. ఆమెతో పాటు అనుచరులపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. మాకు దీంట్లో భూమి వస్తుంది, నువ్వు ఇల్లు కట్టలేదు కదా, నీకు అమ్మినట్టు అంటే నువ్వు ఇల్లు కట్టుకుంది కదా, అట్లా నువ్వు ఈ భూమి మాదే అని చెప్పి ఒక ముఠాన్ని తీసుకొని వచ్చి ఆ మధ్యలో గంగా భవాన్ అనే ముఠాన్ని తీసుకొని వచ్చి గంగా భవాన్ అంట వాళ్ళ తమ్ముడు ఆయన మన వెంకటేష్, తర్వాత గోపీనాథ్ అంట, ఇంకా వేరే ఇతర వాళ్ళు ఎవరు రమేష్ అని వాళ్ళని వీళ్ళని అందులోకి ఎంటర్ అయ్యి ఆయన తీసుకొని వచ్చి మీరు డబ్బులు ఇస్తారా లేదా మీకు భూమి లేదు, దీంట్లో మేము ఇల్లు కట్టుకుంటాం, నేను నిలబడి ఇల్లు కట్టిస్తా, ఇక్కడికి వచ్చాము కనకదొక్తా, ఎస్సీ మహిళ నేను ఏం చేసుకుంటావు, బీసీ వాళ్ళు దళితుల భూమిని మీరు ఆక్రమించుకుంటారా, మాకు రాజకీయ అండదండాలు కూడా ఉన్నాయి, ఏం చేయలేవు, పోలీస్ శాఖ వారు కూడా మాకే సపోర్ట్ చేస్తారు, ఎవ్వరు ఏం చేయలేరు, నీతో ఏమీ కాదు, అవసరమైతే నేను ఇక్కడ దొరికి పడేస్తున్నా కానీ మాకేం పెద్ద లెక్కలేటి ఏం కాదు, ఇటువంటి బాబుకి మేము ఎన్నో కబ్జాలు చేస్తున్నాం, నువ్వెంత నీ భక్తి ఎంత అనే దాంతో బెదిరింపులను చేయడం జరిగింది. దాంతో మేము ఏం చేసినామంటే ఇక మాకేం దోయక ఇగో ఇది రిజిస్ట్రేషన్ పేపర్ సార్, ఈ పేపర్ పట్టుకొని మన పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ఆమె దగ్గర కేసు చేద్దాం, మరి మీకు బరాబర్ ఉండేవాటి కేసు చేద్దామని చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొన్న కూడా వచ్చి ల్యాండ్ కార్డుకి వస్తావా నా కొడకా లేదా, ఇదే మాట, ల్యాండ్ కార్డు రానమ్మా పెద్ద మనుషులు ఏమన్నా వచ్చేవాడి వెళ్తానప్పుడు మీరు బెదిరింపులకు గురి చేయకుండా అంటే ల్యాండ్ కార్డుకి రాకుంటే బాగుండేదా. ఆ గోపీనాథ్ అనేడు అని అంటాడు, మేము ఇంటర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏమి చేయలేడు, మాతో ఏమి కాదు అనే మాట మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడితే నేను ఏదైనా రికార్డ్ చేద్దామంటే మాకు డబ్బా కొనసారి ఈ ఫోన్తో నేను రికార్డ్ చేయలేము, నేను చేయలేము, నాకు అంత పెద్ద అవగాహన కూడా లేదు, నేను పెద్ద చదువుకున్నది కాదు, కాకపోతే అది మా భూమి బరాబరి రిజిస్ట్రేషన్ ప్రకారం మేము ఉంటామని అంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాను, ఇబ్బందులు గురి చేస్తే మేము పోలీస్ స్టేషన్ పోయి పోలీసు వాళ్ళకి కలిపితే వాళ్ళు చెప్పిండు, సిఎస్ఆర్ చెప్పిండు, అక్కడికి ఏం చేస్తామన్నా స్టేషన్ ఉండొచ్చు, సిఎస్ఆర్ కూడా స్టేషన్ ఉండొచ్చు, క్లియర్ చేస్తాం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఈ భూమిని ఈ భూమి ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తాం కంపల్సరీ, మీ భూమి మీకే ఉంటుంది, నువ్వు భయపడాల్సిన లేదు, నువ్వు అంత బాధపడే అవసరం ఏం లేదు, నేను చూసుకుంటామని చెప్పాను. అంతటితో మేము వెళ్ళొచ్చినా మళ్ళీ ఫోన్ చేసి జరిగింది, ఫోన్ చేసి మీరెంత మీకు అదంత నువ్వు పోలీస్ స్టేషన్ పోయినట్టాయంటే నేను అట్రాసిటీ పెడతా, ఎస్సీ ఎస్టీ అని సీటు అట్లా ఓపెన్ చేయించి నీకు మమ్మల్ని తిట్టినట్టుగా ఓపెన్ చేసినట్టు అంటే నా కొడక నువ్వు బయటికి కూడా వెళ్ళావు, అనవసరంగా నువ్వు ఇటువంటి దాంట్లో నువ్వు ఇటువంటి అటు పోలీస్ స్టేషన్ పోయినట్టాయంటే నువ్వేమీ చేయలేవు, నీతో ఏం కాదు అని చెప్పి నా మీద ఏమి ఓపెన్ చేస్తానంటే ఇది మన ఎస్సీ ఎస్టీ కేసు ఓపెన్ చేస్తా అని చెప్పినట్ట పోలీస్ స్టేషన్. మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, ఏదైనా కేసులు అంటే మాకు భయం, ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము అలా ఒక్కరు ఉంటామని మా వాళ్ళు మా భార్య పిల్లలు వాళ్ళు బాధపడరు, ఇవన్నీ మాకు ఇబ్బంది జరుగుతాయి. ఆమె మీద రవిడి సీట్ ఓపెన్ చేసినట్టు అంటే మాకు మీరు సాయం చేసినట్టే ఉంటారు, మా భూమి మాకు ఇప్పించగలిగితే మాకు అన్ని జిల్లా మాకు సహకరించినట్టు సహకారాలతో ఆమెకు విలేకరులు అనేటోళ్ళు కొంతమంది సపోర్ట్ ఉండట, ఆ విలేకరుల సాయంతో నేను ఏ రకంగానైనా ఇచ్చిస్తా, నేను వ్యతిరేకంగా తప్పది, నువ్వు అసలు నీకు ఎందుకురా నువ్వు ముసలోనివి, నువ్వు గదగా అనుకుంటుండేటో నువ్వేం రాలి అంట్లో ఖర్చులని ఇట్లా బెదిరిస్తాను సార్. నా మీద ఎస్సీ ఎస్టీ కేసు లాంటి ఏమంటే మాకు ఇబ్బంది అయితే మేము మాత్రమే ఎస్సీ మహిళల్ని ఎస్టీ అని పేరుతో తిట్టలే, కూడా పేరుతో తిట్టలే, ఏం తిట్టలేదు, నేనేం చేయలేదు. కాబట్టి ఆమె మీద ఇలాంటి కేసులే కాకుండా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయట, ఇప్పుడు చెప్తాను, ఎవరో అనంగా నాకు పెద్ద చదువు రాదు, శాస్త్రం రాదు, ఎవరో అనంగా మేము ఉంటాము. కాబట్టి ఆమె మీద ఆల్రెడీ ఈ రౌడీ సీట్ ఓపెన్ చేసి ఈ చేస్తే బాగుంటుంది. ఆ గోపీనాథ్ అనేట ఆయన అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి కంటే పెద్ద అంటాను, మరి ఆ రకంగా మాట్లాడతాను, మమ్మల్ని ఇబ్బంది పెడతాను. మాకు ఏం లేదు, మా భూమి మాకు. మందమరి ఏరియాలో సింగరేణి గనులు ఒక్కటిగా మూతపడుతుండటంతో ఏరియా భవిష్యత్ అంధకారంగా మారిందని, నూతన బొగ్గు గనులను ప్రారంభించి మందమరికి పూర్వవైభవం తీసుకురావాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. మందమరి పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏరియాలోని ఇప్పటికే KK1, RK1A గనులు మూతపడ్డాయని, త్వరలోనే RKP, OCP సైతం మూతపడుతుందని, ఇలా ఏరియాలో గనులని ఒక్కొక్కటిగా మూతపడడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. వెంటనే ఏరియా పరిధిలోని KK6, శ్రావణిపల్లి OCPలను ప్రారంభించాలని కోరారు. అధికారుల సంఘాలుగా మారిపోయినాయి. గుర్తింపు ఎన్నికలై 5 నెలలైంది, ఈ రోజు వరకు నోరు విప్పట్లేదు. కలిసి వచ్చే వాళ్ళతో ఉద్యమాలు చేస్తారు. ప్రధానంగా ఓపెన్ కాస్ట్ 2 ఓపెన్ కాస్ట్ తీసిండ్రు. ఆర్కేఓసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఇప్పుడు బొగ్గు లేదని బంద్ పెడుతుండ్రు. ఎవరి అయ్యే జాగిరి, ఎవరి సొమ్ము, ప్రణాళిక లేదా? ప్లానింగ్ ఆఫీసర్లు ఏం చేసిండ్రు? బొగ్గు ఉన్నదే అనే కదా ఆఫీసర్ల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? ఒక పాయింట్. KKOCలో ప్లానింగ్ ప్రకారం షవల్స్ ఉండాలి, 5 షవల్లకు ఆపరేటర్స్ ఉండాలి, 3 షిఫ్ట్లు నడవాలి. ఉంది, కార్మికులు ప్రొడక్షన్ తీస్తారు. కానీ కార్మికులను వీళ్ళు పని దొంగలు అని ముద్ర వేసి ఆఫీసర్లు కాంట్రాక్టర్ల మీద బతుకుతుంది పనిచేయడానికి. ఓబీ కాంట్రాక్టర్లు వచ్చినంత వరకు వాళ్ళు ఉన్న జీవితాలు అదొకటి. సింగరేణి ఇండస్ట్రీ OCP1, OCP2, OCP3 ఎందుకు పెట్టనివ్వలే? 3,000 మంది పని చేస్తున్నారు, ఇంకా కూడా వాళ్ళు ఉన్నారు. కార్మికులను తగ్గించి తీసేసి మొత్తం ఆపరేటర్ ఇంతమంది కావాలి. డంపర్స్ ఎంత కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్తారు. అండర్ గ్రౌండ్ మైన్స్ ముఖ్యం. అండర్ గ్రౌండ్ ఉద్యోగాలు వస్తాయి. బంద్ చేస్తామని ప్రయత్నం చేస్తారు. ఒక మైన్ KK1 బంద్ చేసి కట్టుకున్నారు, కానీ కొత్త బాయ్ తీసుకొద్దాం మాలో లేదు. తెలిపినట్టుగా మందమరి ఏరియా అయిపోయి అన్ని గనులను మూసివేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది. తర్వాత కార్మికులంతా తగ్గిపోవడం చాలా విచారకరం. కూడా దాన్ని ఓపెన్ చేయకపోవడం దురదృష్టకరం. RKOC దాన్ని ఇంత తొందరగా మూసివేయడం విధ్వంసం సృష్టించి మరి కార్మికులను భయాందోళన గురి మీద గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఇటువంటి మాటలు ఇక్కడ KK6 కానీ అదేవిధంగా పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి ఉండదని శ్రీ సీతారామ సేవా సమితి సభ్యురాలు గురివాడ చంద్రకళ పేర్కొన్నారు. NTPC అధికారి జయశ్రీ దత్తాత్రేయ 23వ పెళ్లి రోజు వేడుకల సందర్భంగా ఆదివారం NTPC 2వ డివిజన్ PK రామయ్య కాలనీలోని 20 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను సీతారామ సేవా సమితి సభ్యులు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా గౌలివాడ చంద్రకళ మాట్లాడుతూ ఒక ఆఫీసర్గా ఆడంబరాల మధ్య జరుపుకోవాల్సిన పెళ్లి రోజు వేడుకలను పేదవారి సహాయపడాలన్న సంకల్పంతో మామూలుగా నిరుపేద మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. NTPC అధికారి జయశ్రీ దత్తాత్రేయ దంపతులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు తమ పుట్టినరోజులు, పెళ్లి రోజుల పేరిట డబ్బులను వృధా చేయకుండా నిరుపేదలకు పంచడం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు జయశ్రీ దత్తాత్రేయ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సేవా సమితి సభ్యులు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, అనురాధ, కొప్పుల శ్రేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దత్తాత్రేయ సారు, జయశ్రీ మేడం గార్ల పెళ్లి రోజు సందర్భంగా PK రామయ్య క్యాంపులో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. పేదల మధ్య ఏంటంటే ఇక్కడ అంతా నిరుపేదలు ఉండే PK రామయ్య క్యాంపు, ఇక్కడ కొంతమంది మహిళలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బున్నోళ్ళు ఎక్కడో పార్టీలని అక్కడ ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తారు. అలా కాకుండా సార్ వాళ్ళు ఇక్కడ వీరి మధ్య కొంతమందితోటి నిరుపేదల మధ్య పెళ్లి రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. దానికి మా సీతారామ సేవా సమితి నుంచి మేము సార్ వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. పెద్దపల్లి పార్లమెంట్లో మొదటిసారిగా కాషాయ జెండా ఎగరబోతుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజలు ఈసారి విభిన్నమైన తీర్పునివ్వబోతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కూడా తిరుగులేని శక్తిగా మారబోతుందని అన్నారు. ఎన్నికల తన గెలుపు కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీజేపీ పార్టీకి ఓటు వేసి జూన్ 4న అందరూ ఆశ్చర్యపోయే తీర్పును ఇవ్వబోతున్న ఓటర్లకు కృతజ్ఞత తెలిపారు. సాధించబోతున్న సందర్భంగా మొట్టమొదటిసారి మా స్వగృహానికి రావడం మా ఆనందము. ఆనందానికి అవధులు లేవు. ఇదే ఆనందంతో వారు గెలిచిన తర్వాత రాబోయే నరేంద్ర మోడీ కేబినెట్లో కూడా సెంట్రల్ మినిస్టర్గా అయిన తర్వాత మొట్టమొదటి మళ్ళీ మా ఇంటికి రావాల్సిందిగా చేసిండు. ఒక ప్రతివ్రత ప్రతివ్రతకు జన్మనించినటువంటి పిల్లగాడు, అతడు బ్రాహ్మణుడే. ఆ బ్రాహ్మణ్ణి ఎస్సీ పేరు మీద నిలబెట్టి ఈ బ్రాహ్మణుడైనటువంటి శ్రీధర్ బాబు ఆయనను పట్టుకొని ఓట్లేయించమని తిరిగిండు కదా. అంటే శ్రీధర్ బాబు ఎంత ద్రోహుడు. దీనికి
దీనికి పూర్తి స్థాయిలో సాక్ష్యం కనబడుతుంది కదా. శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి దళిత ద్రోహి అనేది ఇలా స్పష్టమైపోయింది. కాబట్టి శ్రీధర్ బాబు అనేటువంటి వ్యక్తి అవాకులు చెవాకులు బంద్ చేసుకొని ఫస్ట్ రైతాంగాన్ని కాపాడాలి, అడ్లు కొనిపియాలి. ఆ తర్వాత ఇవాళ నీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి మినిస్టరు ప్రజల సేవ చేయడానికి మీరు ముందుకు రావాలి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.